నమస్తే. మీ వంటింట్లో గ్యాస్ సిలిండర్ కోసం ఎదురు చూస్తున్నారా? గత కొన్ని రోజులుగా దేశంలో నెలకొన్న ఎల్పీజీ కొరత మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందా? ఈ కొరతకు కారణం ఎవరు? ప్రభుత్వం ఏం చేస్తోంది? కేవలం 60 సెకండ్లలో అసలు నిజాలు తెలుసుకోండి. ఎల్పీజీ కొరతకు అసలు కారణం ఇదే. ఈ సమస్యకు మూలం వెస్ట్ ఆసియా జరుగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా యుఎస్ ఇరాన్ వివాదం హార్మూజ్ జలసంధి గుండా ఇంధన సరఫరాకు ఆటంకం కలిగించింది. భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో 90% దిగుమతులపైనే ఆధారపడుతుంది. అందులో ఎక్కువ భాగం ఈ ప్రాంతం నుంచే వస్తుంది. అందుకే ఈ అంతర్జాతీయ సంక్షోభం మనపై ప్రభావం చూపింది. ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వయంగా రంగంలోకి దిగి అధికారులతో సమీక్షించారు. దేశ ప్రజలకు ఇంధన కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. మోడీ దౌత్యం 3 కీలక చర్యలు. ప్రభుత్వం తీసుకున్న ప్రధాన చర్యలు ఇవి: సరఫరా దేశాల విస్తరణ, మధ్యప్రాచ్యంపై ఆధారపడకుండా అమెరికా, రష్యా వంటి ఇతర దేశాల నుంచి కూడా ఎల్పీజీ దిగుమతికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశీయ ఉత్పత్తి పెంపు, దేశంలోని రిఫైనరీలకు ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని, గృహ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అమలు, అవసరమైతే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ను అమలు చేసి సరఫరాను నియంత్రించి ప్రజలకు కొరవడం లేకుండా చూసామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఈ విషయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు ఏం చెప్పారో వినండి. పీయూష్ గోయల్, ఇంధన కొరత అనేది అస్సలు లేదు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ప్రతి పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తుంది. ఇంధనం నిరంతరాయంగా లభ్యమయ్యేలా చూసేందుకు మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. చూశారు కదా. అంతర్జాతీయంగా సమస్యలు ఉన్నప్పటికీ మోడీ ప్రభుత్వం పటిష్టమైన చర్యలతో ఈ సవాలును ఎదుర్కొంటోంది. సంక్షోభం త్వరలో సమసిపోతుందని ఆశిద్దాం. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని విశ్లేషణలు, తాజా వార్తల కోసం దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి.